వృశ్చిక రాశి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత గాఢమైన లోతైన రహస్య స్వభావం కలిగిన రాశి పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి గ్రహం కుజుడు. అలాగే కేతువు కూడా ఈ రాశిపై లోతైన ప్రభావం చూపుతాడు. అందుకే వృశ్చిక రాశి వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం అగ్నిలా మండుతుంటారు. వీరి మనస్సు సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల అలజడి చాలా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క మాట మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. వృశ్చిక రాశి 8వ రాశి. ఈ రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మొత్తం కలిపి 9 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. విశాఖ 4వ పాదం వారికి పట్టుదల ఎక్కువ. ఈ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరికి తపన ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి స్నేహం, విశ్వాసం, నిబద్ధత ముఖ్యమైనవి. వీరు ఒకసారి ఎవరినైనా తమ వాళ్ళు అని భావిస్తే జీవితాంతం వదిలిపెట్టరు. జ్యేష్ఠ నక్షత్రం వారికి గర్వం, స్వాభిమానం, నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి. వీరు ఎప్పుడు తక్కువగా కనిపించాలనుకోరు. చిన్నప్పటి నుంచే వృశ్చిక రాశి వారు సాధారణంగా కష్టాలను ఎదుర్కొంటారు. వీరి జీవితం సూటిగా సాగదు. చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, భావోద్వేగ సమస్యలు లేదా సంబంధాల్లో విభేదాలు వీరి మనసును గట్టిగా తయారు చేస్తాయి. అందుకే వీరు చిన్నప్పటి నుంచే లోపల బలంగా మారిపోతారు. బయటకు ఎక్కువగా తమ బాధలను ఎవరితో చెప్పుకోరు. ఆర్థికంగా చూస్తే వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి భారీగా సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే పరిస్థితులు కూడా వస్తాయి. వీరు రిస్క్ తీసుకునే స్వభావం కలవారు. వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశోధన, గూఢచారి విధులు, పోలీస్, డిఫెన్స్, మెడికల్ ఫీల్డ్, సైకాలజీ, ఆధ్యాత్మిక రంగాల్లో వీరు చాలా మంచి స్థానం సంపాదిస్తారు. డబ్బు సంపాదించే శక్తి వీరిలో చాలా ఉంటుంది. కానీ డబ్బును నిలబెట్టుకోవడం నేర్చుకుంటేనే సంపూర్ణ విజయాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారికి అదృష్టం ఉంటుంది, కానీ అది నేరుగా కనిపించదు. వీరి అదృష్టం పరీక్షల రూపంలో వస్తుంది. ఒక పెద్ద కష్టం వచ్చిన తర్వాత ఒక పెద్ద విజయాన్ని ఇస్తుంది. అంటే వీరి జీవితం పునర్జన్మ లాంటిది. ఒక్కసారి పూర్తిగా పడిపోయినట్టే అనిపించిన అక్కడి నుంచి మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరిలో అపారంగా ఉంటుంది. ఇదే వీరి అసలైన అదృష్టం. ఇతరులు కూలిపోతే వీరు మళ్ళీ పునఃప్రారంభం చేస్తారు. సంబంధాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు చాలా గాఢమైన ప్రేమను ఇస్తారు. కానీ అనుమానం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి ఆ వ్యక్తిని అంగీకరించడం చాలా కష్టం. వీరు ప్రేమలో పూర్తిగా అంకిత భావంతో ఉంటారు, కానీ ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. అందుకే వీరి జీవితంలో సంబంధాలు చాలా లోతైనవిగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఒంటరితనం కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. జీవితంలో కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత వీరు దేవుణ్ణి వైపు, ధ్యానం వైపు, మంత్రశక్తుల వైపు ఆకర్షితులు అవుతారు. రహస్య జ్ఞానం, తంత్రం, మంత్రం, జ్యోతిష్యం, యోగా వంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. వీరి 6వ ఇంద్రియం బలంగా ఉంటుంది. ఎవరి మనసులో ఏముందో ముందుగానే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. వీరి ఆరోగ్యం విషయానికి వస్తే సాధారణంగా బలంగానే ఉంటారు, కానీ ఒత్తిడి, కోపం, ఆవేశం ఎక్కువైతే రక్తపోటు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు, గుండె సంబంధిత ఇబ్బందులు రావచ్చు. అందుకే వీరు తమ భావోద్వేగాలను నియంత్రించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తే జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి జీవితంలో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదటి దశలో కష్టాలు, రెండవ దశలో పోరాటం, మూడవ దశలో స్థిరమైన విజయాలు కనిపిస్తాయి. 28వ ఏళ్ల తర్వాత వీరి అదృష్టం మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. 32 నుండి 36 మధ్య పెద్ద మార్పు వస్తుంది. 40 తర్వాత స్థిరతత్వం పెరుగుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు సాధారణ వ్యక్తులు కాదు. వీరి జీవితం లోతైన భావోద్వేగాలతో, రహస్యాలతో, పోరాటాలతో నిండి ఉంటుంది. కానీ చివరికి వీరే గెలుస్తారు. ఎందుకంటే వీరిలో ఉన్న అంతర్గత శక్తి, పెరిగి లేచే సామర్థ్యం, పట్టుదల ఇతర రాశుల కంటే ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఇలాంటి వృశ్చిక రాశి వారి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం కాదు. అది కర్మ సంబంధం లాంటిది. వృశ్చిక రాశి స్వభావం లోతైనది.
రహస్యమైనది, భావోద్వేగంతో నిండినది. అలాంటి మనసులోకి ఎవరు వచ్చిన వారు పూర్తిగా ప్రభావం చూపుతారు. కే అక్షరం గల వ్యక్తి రావడం చాలా సందర్భాల్లో విధి నిర్ణయించిన ఒక మలుపుగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మొదట మీ జీవితంలోకి స్నేహితుడిగా, సహ ఉద్యోగిగా లేదా అనుకోకుండా పరిచయమైన వ్యక్తిగా రావచ్చు. కానీ కొద్ది కాలంలోనే ఈ సంబంధం సాధారణంగా ఉండదు. మీ మనసులోని మీరు దాచుకున్న భావాలను బయటకు తీసుకురావడానికి ఈ వ్యక్తి చేస్తారు. వృశ్చిక రాశి వారు తమ బాధలను, తమ రహస్యాలను ఎవరితోనూ సులభంగా పంచుకోరు. కానీ కే అక్షరం గల వ్యక్తి ముందు మీరు మీ అసలైన స్వరూపాన్ని చూపించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒకవేళ ఈ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి అయితే ప్రారంభంలో లాభాలు వచ్చిన తర్వాత కొన్ని విభేదాలు రావచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి నియంత్రణ ఇష్టం. నిర్ణయాలు తమ చేతుల్లో ఉండాలి అనుకుంటారు. కే అక్షరం గల వ్యక్తి కూడా స్వతంత్ర స్వభావం కలిగి ఉంటే అభిప్రాయ భేదాలు రావడం సహజం. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత, రాతపూర్వక ఒప్పందాలు, పారదర్శకత చాలా అవసరం. ప్రేమ సంబంధం విషయానికి వస్తే ఇది చాలా గాఢమైన అనుభవం అవుతుంది. ఈ వ్యక్తి మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించగలరు. మీరు ఎంత గట్టిగా కనిపించినా లోపల మీరు ప్రేమకు, ఆప్యాయతకు ఆకలితో ఉంటారు. ఆ ఖాళీని ఈ వ్యక్తి నింపగలరు. కానీ జాగ్రత్త ఏమిటంటే అనుమానం, అధిక స్వామ్యభావం ఈ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. వృశ్చిక రాశి వారికి అనుమానం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే పెద్దగా ఆలోచిస్తారు. కే అక్షరం గల వ్యక్తి స్వభావం స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటే మీరు కొంచెం ఓర్పుతో ఉండాలి. ఇది అదృష్టమా లేదా అనేక ప్రశ్నలకు సమాధానం మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తి రావడం ఒక అవకాశం. మీరు భావోద్వేగంగా పరిపక్వత చూపితే ఇది జీవితాన్ని మార్చే మంచి అదృష్టంగా మారుతుంది. కానీ కోపం, అనుమానం, ఆవేశం పెరిగితే ఇది ఒక పెద్ద పాఠంగా మిగిలిపోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ప్రతి వ్యక్తి ఒక పరీక్షలా వస్తారు. కే అక్షరం గల వ్యక్తి కూడా మీ సహనం, విశ్వాసం, ప్రేమను పరీక్షించే వ్యక్తిగా ఉండవచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ వ్యక్తి మీలో దాగి ఉన్న ఆత్మబలం బయటకు తీసుకురాగలరు. మీరు జీవితంలో ఎప్పుడైనా దారి తప్పితే మళ్ళీ సరైన మార్గం చూపే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి వల్లే మీరు పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ మార్పు, వ్యాపార ప్రారంభం లేదా కొత్త నగరానికి మారడం వంటి. జాగ్రత్తలు ఏంటంటే మొదట మీ భావోద్వేగాలను నియంత్రించాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం మీ స్వభావం, కానీ ప్రతి విశ్లేషణ చేయడం మానేయాలి. రెండవది, డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి. మూడవది, ఈ వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడకూడదు. మీ స్వతంత్రాలను కాపాడుకోవాలి. నాలుగవది, గతంలోని గాయాలను ఈ కొత్త సంబంధంపై ప్రతిబింబించకూడదు. మొత్తం మీద కే అక్షరం గల వ్యక్తి రావడం వృశ్చిక రాశి వారికి ఒక మలుపు. అది అదృష్టంగా మారాలా లేదా అనుభవంగా మిగలాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఓర్పు, విశ్వాసం, నిజాయితీతో ముందుకు సాగితే ఈ సంబంధం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని తీసుకురాగలదు. కానీ భావోద్వేగ ఆవేశానికి లోనైతే ఇది ఒక గాఢమైన పాఠంగా మిగిలిపోతుంది. వృశ్చిక రాశి ఈ పేరు వినగానే గాఢ లోతు, ఆవేశం, అంకితభావం గుర్తుకు వస్తాయి. చిన్నప్పటి నుంచే ఈ రాశి వారి జీవితం సాధారణంగా సాగదు. ఇతరుల పిల్లల సంతోషంగా గడిపే రోజుల్లో మీరు బాధ్యతలు నేర్చుకుంటారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు, భావోద్వేగ గాయాలు ఇవి వీరి మనసును చిన్న వయసులోనే పెద్దవారిలా తయారు చేస్తాయి. అందుకే వృశ్చిక రాశి వారు నవ్వుతూ ఉన్న లోపల ఎన్నో కథలు దాచుకొని ఉంటారు. ఆర్థికంగా వీరి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. వీరి దగ్గర సంపాదించే శక్తి చాలా ఎక్కువ. ముఖ్యంగా రహస్య రంగాలు, పరిశోధన, మెడికల్, డిఫెన్స్, పోలీస్, టెక్నికల్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ లేదా వ్యాపార రంగాల్లో గొప్ప స్థాయికి చేరగలరు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశి వారు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే డబ్బు నిలవదు. ఆలోచించి ప్లాన్ చేసి అడుగు వేస్తే మాత్రం పెద్ద స్థాయికి ఎదుగుతారు. వీరి అదృష్టం గురించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. వీరికి అదృష్టం నేరుగా తలుపు తట్టదు. ముందుగా ఒక పరీక్ష వస్తుంది. ఆ తర్వాతే విజయ ద్వారం తెరుచుకుంటుంది. జీవితంలో ఒక్కసారిగా పూర్తిగా కూలిపోయిన అనుభవం కూడా ఉండవచ్చు. కానీ అదే స్థానం నుంచి మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరిలో అపారంగా ఉంటుంది. అదే వృశ్చిక రాశి వారి అసలైన మహిమ.
ఇతరులు ఓడిపోయిన చోట వీరు పునర్జన్మ పొందినట్లు మళ్ళీ ప్రారంభిస్తారు. ఇప్పుడు కే అక్షరం గల వ్యక్తి ప్రభావం గురించి లోతుగా చూద్దాం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చింది సాధారణంగా కాదు. మొదట చిన్న పరిచయంగా మొదలైన తర్వాత మీ మనసులో పెద్ద స్థానం సంపాదిస్తారు. ఈ వ్యక్తి మీ లోపల దాగి ఉన్న భావాలను బయటకు తీస్తారు. మీరు ఎంత గట్టిగా కనిపించినా మీకు కూడా ప్రేమ అర్థం చేసుకోవడం, ఆదరణ అవసరమే. ఆ ఖాళీని ఈ వ్యక్తి నింపగలరు. కానీ ఇక్కడే ఒక పరీక్ష ఉంది. వృశ్చిక రాశి వారికి అనుమానం ఎక్కువ. చిన్న మార్పును కూడా పెద్దగా ఊహించుకుంటారు. కే అక్షరం గల వ్యక్తి స్వతంత్ర భావం కలిగి ఉంటే మీరు ఓర్పుతో ఉండాలి, లేకపోతే అనవసరమైన గొడవలు వస్తాయి. ఈ వ్యక్తి మీ అదృష్టంగా మారాలంటే మీరు నమ్మకం పెంచాలి. ఆర్థికంగా కలిసి పనిచేస్తే స్పష్టత అవసరం. రాతపూర్వక ఒప్పందాలు ఉండాలి, లేకపోతే అపార్థాలు వస్తాయి. ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో ఒక మలుపు, ఉద్యోగం మార్పు, వ్యాపార ప్రారంభం లేదా కొత్త నగరానికి మార్చే అవకాశం కూడా ఈ పరిచయం వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు ఆధ్యాత్మిక మార్గం చూపగలరు. మీరు జీవితంలో పడిపోయినప్పుడు లేపే చెయ్యి ఈ వ్యక్తి కావచ్చు. కానీ మీరు మీ కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించాలి. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే వృశ్చిక రాశి వారు ఎదుగుతుంటే అందరూ సంతోషపడరు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఎక్కువ మంది ఉన్నారు. మీ ప్రణాళికలను ముందుగానే చెప్పడం వల్ల అవి ఆలస్యం కావచ్చు. అకస్మాత్తుగా పనులు ఆగిపోవడం, ఆర్థిక ఆటంకాలు, మానసిక ఒత్తిడి పెరగటం ఇవన్నీ నరఘోష ప్రభావం సూచనలు కావచ్చు. అందుకే మీరు చేసే ముఖ్యమైన పనులు గోప్యంగా ఉంచాలి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవటం, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో ఉప్పు నీటితో మోపింగ్ చేయడం, దృష్టి దోష నివారణకు నిమ్మకాయ, మిరపకాయ ఉపయోగించడం వంటి చిన్న పరిహారాలు మీకు రక్షణగా ఉంటాయి. ముఖ్యంగా మీ విజయాలను ఎక్కువగా ప్రదర్శించకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగితే నరఘోష ప్రభావం తగ్గుతుంది. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి వారి జీవితం ఒక గాథ. కష్టాలు ఉంటాయి, కానీ వాటికంటే మీలోని శక్తి ఎక్కువ. కే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక అవకాశం. అది ప్రేమగా మారవచ్చు, భాగస్వామ్యంగా మారవచ్చు, లేదా ఒక గొప్ప పాఠంగా మిగిలిపోవచ్చు. నరఘోష ప్రభావం ఉన్న మీరు జాగ్రత్తలు పాటిస్తే దాన్ని జయించగలరు. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి మీలో ఉంటుంది. మీ అదృష్టం ఆలస్యంగా వచ్చినా అది బలంగా వస్తుంది. చివరికి గెలిచేది మీ పట్టుదలే. ఇదే వృశ్చిక రాశి వారికి ఈ జాతకం చెప్పే అంతిమ సత్యం. వృశ్చిక రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతే మాకు శక్తి.